హాయ్ గైస్, మనందరికీ తెలిసిందే కదా. ప్రోమెట్రిక్ అయితే మనకి ఈఏ ఎగ్జామ్ అయితే కండక్ట్ చేయట్లేదు. సో పిఎస్ఏ అనే ఎల్ఎల్సి అయితే వచ్చింది. సో అదే న్యూ వెండర్ అనమాట. సో ఆ న్యూ వెండర్ మనకి అయితే సిఏ ఎగ్జామ్ అయితే కండక్ట్ చేయబోతుంది మనకి జూలై నుంచి. సో ఆ అకౌంట్ని ఎలా క్రియేట్ చేసుకోవాలో ఇప్పుడైతే చూద్దాం. మీరైతే క్రోమ్ ఆర్ సఫారీ బ్రౌజర్ ఓపెన్ చేసుకోండి. దానిలో పిఎస్ఏ అని సెర్చ్ చేయండి. సో ఫస్ట్ ఆప్షన్ సెలెక్ట్ చేయండి, టెక్స్ట్ ఐకాన్ సెలెక్ట్ చేయండి అండ్ ఫైండ్ ఎవర్ టెక్స్ట్ అని సెలెక్ట్ చేయండి. స్క్రోల్ డౌన్ చేయండి కొంచెం. సో ఇక్కడ మనకి ఈఎస్సీ ఎగ్జామ్ కోసం అని వస్తుంది కదా, ఆ లింక్ని అయితే సెలెక్ట్ చేయండి. సెలెక్ట్ చేసిన తర్వాత మనకి ఈ వెబ్సైట్ అయితే ఓపెన్ అవుతుంది. సో ఇక్కడ మనం క్రియేట్ అన్ అకౌంట్ అనేది అయితే క్లిక్ చేయండి. స్క్రోల్ డౌన్ చేసి మళ్ళీ క్రియేట్ అన్ అకౌంట్ క్లిక్ చేయండి. ఆ తర్వాత మళ్ళీ స్క్రోల్ డౌన్ చేసి అగ్రీని క్లిక్ చేయండి. చేసిన తర్వాత మీకు ఫస్ట్ నేమ్ లాస్ట్ నేమ్ అని అడుగుతుంది. సో ఇవి మనం పాస్పోర్ట్ ప్రకారం ఎలా అయితే ఉన్నాయో పీటీనికి ఎలా అప్లై చేస్తామో ఇలాగ మీరు ఎంటర్ చేసేయండి. మిడిల్ నేమ్ అయితే అక్కర్లేదు, ఇన్ఫర్మేషన్ పర్పస్ అయితే ఇచ్చుకోవచ్చు. అండ్ కంట్రీ నేమ్ అయితే మీరు ఏ కంట్రీ అయితే ఆ కంట్రీ పెట్టండి. నేను ఇండియా కాబట్టి ఇండియా పెట్టాను. మొబైల్ నెంబర్ కూడా ఎంటర్ చేయండి. ఇది ఇన్ఫర్మేషన్ పర్పసే, మ్యాండేటరీ ఏం కాదు. అండ్ తర్వాత ఈమెయిల్ మీరు యాక్టివ్ ఈమెయిల్ ఇవ్వడానికి ట్రై చేయండి. ఎందుకంటే మనకి పిఎస్ఏ అప్డేట్స్ అన్నీ ఈమెయిల్తోనే ఇస్తుంది. సో ఓటీపీస్ కానీ పాస్వర్డ్స్ కానీ అన్నీ ఈమెయిల్తోనే వస్తుంది. సో యాక్టివ్ మెయిల్ ఇవ్వడానికి ట్రై చేయండి. అక్కడ అన్నీ ఇచ్చేసిన తర్వాత క్రియేట్ అనే అకౌంట్ని క్లిక్ చేయండి. సో ఆ తర్వాత మనకి పిఎస్ఏ చెప్పే కదా ఓటీపీ ఇస్తుంది. ఓటీపీని ఇక్కడ మీరైతే పేస్ట్ చేయండి. పేస్ట్ చేసిన తర్వాత మనకి ఈ వెబ్సైట్లో అయితే వచ్చేస్తాం అనమాట. సో ఇక్కడ నుంచి అయితే మనం టెక్స్ట్ని అయితే బుక్ చేసుకోవచ్చు. సో ఎలా బుక్ చేయాలో చూపిస్తాను. సో ముందుగా మీరు ఏ టెక్స్ట్ని అయితే చేయాలనుకుంటున్నారో ఆ పార్ట్ని సెలెక్ట్ చేసుకోండి. సెలెక్ట్ చేసిన తర్వాత మనకి ఇక్కడ ప్రైజింగ్ కనబడుతుంది కదా, $317. ఇది ఇంచుమించు 29,000 నుంచి 30,000 వరకు అయితే ఉంది కన్వర్షన్ రేటు. సో ఐఆర్ఎస్ రేట్ ప్రకారం 93 ఉంది. ఆ రోజుకి ఎంత ఉంటే అంత. సో ఇక్కడ మనం ఇక్కడ చూసుకున్నట్టయితే మనం ఇండియన్స్ కానీ ఇంటర్నేషనల్ స్టూడెంట్స్ కానీ మనకి సెప్టెంబర్ 1 నుంచి అయితే మనకి ఆన్లైన్ ప్రోడక్ట్ ఎగ్జామ్ అయితే కండక్ట్ చేస్తారు. మనకి ఆఫ్ సైట్ ఎగ్జామ్స్ అయితే లేవు అనమాట, టెస్ట్ సెంటర్స్. సో మనం సెప్టెంబర్ 1 వరకు అయితే వెయిట్ చేయాల్సి ఉంటుంది.